వచ్చే ఎలక్షన్లో తెలంగాణ సీఎం రేస్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారనే మెగా ఫ్యాన్స్ భావిస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఒక రిపోర్ట్ ప్రకారము జనసేన పార్టీకి కనీసం 10% ఓటు బ్యాంక్ ఉన్నది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. దాదాపు 15% ఓటు బ్యాంక్ వచ్చినా సరే ఇతర పార్టీతో కూడా ఆయన ఒప్పందం కూడా కూర్చుకుంటే ఖచ్చితంగా కూడా తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కూడా మెగాస్టార్ చిరంజీవి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఏదైనా ఉన్నా లేకపోతే ఇతర బలమైనటువంటి పార్టీలతో కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ఒప్పందం కూడా చేసుకున్నట్టయితే వచ్చే ఎలక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ప్రచారం వల్ల ఆయన ఖచ్చితంగా ఎలక్షన్లో గెలుస్తారు. ఆయన ఖచ్చితంగా కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా చిరంజీవి గారు అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విధంగా కూడా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యన కూడా సండేస్ ఇంకా కొన్ని సెలవు దినాల్లో కూడా తెలంగాణకి హైదరాబాద్కి వచ్చి వెళ్తున్నారు. హైదరాబాద్లో కొన్ని సమావేశాలు కూడా పెట్టడం జరుగుతుంది. చిరంజీవి గారి వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన ఆంధ్రాలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు. భవిష్యత్తులో కూడా నాగబాబు గారు కూడా తెలంగాణలో కూడా ఆయన యొక్క ప్రతాపం కూడా చూపించవచ్చు. కానీ ప్రస్తుతం ఆంధ్రాలో ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ఆయన ఆంధ్రాలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా నాగబాబు గారు అయ్యి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోయి మోదీ తర్వాత సనాతన ధర్మాన్ని కూడా ఆయన ప్రచారం కూడా చేస్తూ ఉప ప్రధాని స్థాయికి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్తారు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఆ దిశగా కూడా ఆయన స్టెప్స్ వేయడం కూడా జరుగుతుంది. త్వరలో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో తెలంగాణలో అయితే మటుకు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ముఖ్యమంత్రి లేదా కనీసం ఉప ముఖ్యమంత్రి అయినా సరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గారు కనుక వస్తే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ దిశగా కూడా రాజకీయంగా కూడా ఈ యొక్క ఒప్పందాలు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి, ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో మరి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆంధ్ర అతనని అనుకుంటారు, మరి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కూడా గద్దర్ అవార్డ్స్ కూడా ఆయన ఏం చెప్తున్నారంటే పరాయి రాష్ట్రం అని కూడా మాట్లాడాడు. అంటే తనకు తాను తెలంగాణ వ్యక్తిగా చిరంజీవి గారు తనను తను ఎక్కువగా కూడా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే చిరంజీవి వీళ్ళంతా కూడా ఇప్పటి వాళ్ళు కాదు కదా, దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి గారికి మటుకు తెలంగాణలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తెలంగాణలో చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లు అవుతాయి, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ని ఇంకా కూడా పెంచుకుంటే ఓటర్లుగా కూడా మార్చుకుంటే ఖచ్చితంగా కూడా ఒక స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా అయినట్టయితే ఖచ్చితంగా కూడా ఆయన తన ఓటు బ్యాంకును కొంత పెంచుకొని వీలైతే ఇతర పార్టీతో కూడా వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాలో ఇలా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కదా, తెలుగుదేశం ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ, అదేవిధంగా తెలంగాణలో కూడా కూటమి ఏర్పడుతుంది. అలాగే తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం అనేది వస్తుంది. జనసేన పార్టీ మరికొన్ని పార్టీలతో కూడా వచ్చే ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకొని ఖచ్చితంగా ఈ రోజున అంతా కూటమి ప్రభుత్వాలు అయిపోయినాయి. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వీరికి ఉన్నటువంటి కొంత ఓటు బ్యాంకుని మరొక పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుని రెండింటిని కలిపి మూడో పార్టీ మీద వీళ్ళు గెలవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చే ఎలక్షన్స్లో తెలంగాణ సీఎం కానీ డిప్యూటీ సీఎం అయినా సరే మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణకి అవుతారని భావిస్తున్నాం.